ఫ్యాబులస్ డైరెక్టర్. సో యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరికితే వై వుడ్ ఐ వాంట్ టు నాట్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్. ఇప్పుడు కశ్యప్ ఉన్నాడు. ఇప్పుడు కశ్యప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్. సో వై వుడ్ ఐ వాంట్ టు మిస్ హిమ్. సో ఐ లవ్ హిమ్ ఆల్సో అండ్ ఐ లైక్ హిమ్ ఆల్సో. కశ్యప్ గారు, జేడీ గారు ఇందాక చెప్తుంటే నిజంగానే సెట్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా అనిపించింది. ఇంతమంది డైరెక్టర్ల మధ్య మీరు పనిచేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఫ్రాంక్లీ సెట్లో ఎవరు డైరెక్టర్లా చేయలేదు సార్. అందరూ వాళ్ళ పనులు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్రాంక్లీ మొత్తం సెట్లో నాకు తెలిసి ఒక 1-2 డేస్ వచ్చి ఉంటారు అంతే. సో మార్నింగ్ వస్తారు, చూసుకుంటారు, నైట్ ఆన్లైన్ ఎడిట్ పంపించమంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జేడీ సార్ కానీ తరుణ్ కానీ ఎవరైనా అసలు అంటే రాసుకున్నప్పుడే క్లియర్గా ఉన్నాం. సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకున్నారు అంతే. అండ్ ఏదైనా కూడా చెప్పాను ప్రతి యాక్టర్కి అండి. నేను ఇదివరకు దయా అప్పుడు చెప్పానండి, ప్రతి యాక్టర్కి, మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, ప్రతి యాక్టర్కి అండి ఒక మంచి గొప్ప డైరెక్టర్ దొరికితే దాని విలువ తెలుస్తుంది. నాకు ఎప్పుడో దయా అయినా ఒక 1.5 ఇయర్కి నాకు పవన్ ఒకసారి ఫోన్ చేసి, ఇదివరకు దయా అప్పుడు చెప్పానండి, ప్రతి యాక్టర్కి, మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, ప్రతి యాక్టర్కి అండి ఒక మంచి గొప్ప డైరెక్టర్ దొరికితే దాని విలువ తెలుస్తుంది. నాకు ఎప్పుడో దయా అయినా ఒక 1.5 ఇయర్కి నాకు పవన్ ఒకసారి ఫోన్ చేసి, నాకు అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది అన్నాడు. ఏది చెప్పాను ఎప్పుడు అన్న. దయా అప్పుడు ఎందుకు అంటే అది అదేదో వేరే కాంటెక్స్లో, అది ఆకాశంలో ఒక తార సినిమా గురించి మాట్లాడుతూ ఆ కాంటెక్స్లో ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఇప్పుడు ఏంటంటే అండి మా ఇద్దరు రిలేషను అంటే బికాజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్. సో యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరికితే వై వుడ్ ఐ వాంట్ టు నాట్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్. ఇప్పుడు కశ్యప్ ఉన్నాడు. ఇప్పుడు కశ్యప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్. సో వై వుడ్ ఐ వాంట్ టు మిస్ హిమ్. సో ఐ లవ్ హిమ్ ఆల్సో అండ్ ఐ లైక్ హిమ్ ఆల్సో. కశ్యప్ గారు, జేడీ గారు ఇందాక చెప్తుంటే నిజంగానే సెట్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా అనిపించింది. ఇంతమంది డైరెక్టర్ల మధ్య మీరు పనిచేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఫ్రాంక్లీ సెట్లో ఎవరు డైరెక్టర్లా చేయలేదు సార్. అందరూ వాళ్ళ పనులు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్రాంక్లీ మొత్తం సెట్లో నాకు తెలిసి ఒక 1-2 డేస్ వచ్చి ఉంటారు అంతే. సో మార్నింగ్ వస్తారు, చూసుకుంటారు, నైట్ ఆన్లైన్ ఎడిట్ పంపించమంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జేడీ సార్ కానీ తరుణ్ కానీ ఎవరైనా అసలు అంటే రాసుకున్నప్పుడే క్లియర్గా ఉన్నాం. సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకున్నారు అంతే. అండ్ ఏదైనా అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ లెవెల్కి ఇలా చేస్తా అంటే సరే అనొచ్చు, బట్ ఆయన ఇలా చేయొచ్చా అని అడుగుతారు. సో అది నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉండేది. బట్ తర్వాత ఇంకా కంఫర్ట్ జోన్కి వచ్చేసారు. ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చారు. అండ్ ఒక సెకండ్ డే ఆఫ్ షూట్లో అయితే ఒక మల్టిపుల్ కట్స్ చేయాలి, ఒకటే ఫ్రేమ్ పెట్టాలి, ఒక 5-6 కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి. సో క్యారవాన్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని పక్కనే వాళ్ళ స్టాఫ్ కానీ అందరినీ టీంని అడ్డం పెట్టేసుకుని షర్ట్ చేంజ్ చేసుకున్నారు. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఇప్పట్లో చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఫేమస్ అయితే కూడా వాళ్ళు చేసే బిల్డప్ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన వచ్చి జస్ట్ ఇలా అడ్డం నుంచోండి అన్నారు. నేను అప్పటికి ఏం చేశానంటే, సరే ప్యాంట్ బ్లాకే ఉంది కదా సార్, దీని మీద కవర్ అయిపోద్ది అంటే, ప్యాంట్ మార్చాలంటున్నావు కదా, వేరే దానికి కాంబినేషన్ కదా నీకు ఎందుకని మళ్ళీ టవల్ ఏదో అడ్డం పెట్టేశారు రంగ గారు అని మార్చేసుకున్నారు. అంటే సెట్ మధ్యలో పక్కన చిన్న ర్యాక్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మార్చుకున్నారు. అంటే ఐ డోంట్ థింక్ అంటే ఆయనంత ఎక్స్పీరియన్స్కి అసలు అలా ఎవరు చేయరు. అండ్ దట్ సెకండ్ డే ఆఫ్ ఫిలిం. సో అలాంటి కంఫర్ట్ ఒకరు ఇస్తుంటే ఇది ఓవర్వెల్మింగ్ అండ్ అది వేరే లెవెల్. ఇప్పుడు ఇక్కడ అసలు డైరెక్టర్ ఇవన్నీ కాదు, అసలు అది ఓకే ఇలా ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కామెడీ రాయడంలో చాలా కష్టం ఉంటుంటారు, కామెడీ రాయడం చాలా కష్టం ఉంటుంటారు. ఆయన మిమ్మల్ని జంజాల గారితో పోల్చారు. అంతకుముందు రమణ గారు కానీ జంజాల గారు కానివ్వండి, మధ్యలో చాలామంది ట్రెండ్లు మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అనుదీప్ లాంటి రైటరు కామెడీని కొత్త టైప్లో ప్రజెంట్ చేస్తున్నారు కదా. కామెడీ రాసే విషయంలో, ఈ స్క్రిప్ట్ విషయంలో మీరు ఫాలో అయిన ప్యాటర్న్ ఏమైనా కొత్తగా ఏమైనా అనిపించిందా? సార్ యాక్చువల్లీ అలా ఫాలో అవ్వాలని ఏం చేయలేదు. బట్ నాకు జంజాల గారు, క్రేజీ మోహన్ గారు వీళ్ళంతా నాకు అంటే మనం పంచతంత్ర సినిమా ఎన్నోసార్లు చూసుంటాం, జంజాల్ గారి సినిమాలు ఎన్నోసార్లు చూసుంటాం. అది సబ్కాన్షియస్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అంతే. పెద్ద ఫాలో అని కాదు, వాళ్ళు అదే వస్తుంది మనకి, ఇంకోటి రాదు.
ఇప్పుడు కొన్ని పంచులు వేస్తే మనం త్రివిక్రమ్ గారి సినిమాల్లో పంచులు వాడతాం డైలీ లైఫ్లో. సో అదే స్క్రిప్ట్లో రాసేటప్పుడు రిఫ్లెక్ట్ అయింది. ఆ, అంతే, అంతకుమించి వాళ్ళని కంపేర్ చేసే అంత సీన్ నాకు లేదు. బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ అంట, అంతకుమించి ఏం చెప్తాం. అంటే సారీ, ఇప్పుడు మా సీనుకి ఒక కైండ్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే దీనికి అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద సేమ్. అంటే మళ్ళీ నువ్వు మా సీను లాంటిదే అనుకుంటారేమో. సీను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ దీనికి ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అంటే అక్కడ నవ్వుకుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత నవ్వుకుంటాం, అది అర్థమైన తర్వాత నవ్వుకుంటాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. జేడి గారు, సార్ ఇక్కడ చాలా చూజీగా వెళ్తున్నాను, స్క్రిప్ట్లో ఒక పట్టాన్ని నచ్చవు నాకు అని చెప్పారు ఇందాక మీరు. మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు ఈయన కెసాబ్ గారు ఈ సినిమా కోసం? అస్సలు కష్టపడలేదండి. అంటే తను దయా అప్పుడు ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ అండ్ ఆల్. సో అసలు ఆ ఫస్ట్ టైం నరేటివ్ వింటున్నప్పుడే, నరేట్ చేస్తున్నప్పుడే నేను పవన్ తను వచ్చారు. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి అని సాధారణంగా వింటూ ఉంటారు కదా యాక్టర్స్. ఇక్కడ అంటే నెక్స్ట్ ఏదో నాకు ఇందాక ఏదో గ్లిమ్స్ చూపించాడు మావాడు, అది మీ అందరికి కూడా జరుగుతుంది. అంటే పగలబడి నవ్వుతూనే ఉన్నా. ఇఫ్ పవన్ రిమెంబర్స్, నేను పవన్ని తనకి ఒక్క 5 నిమిషాలు ఆపు పవన్, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇవ్వే మాకు అన్నాం. విచిత్రం ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో విన్నాం. తర్వాత అందరికీ కలిపి ఇంకొకసారి చెప్పాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫిఫ్త్ టైం నవ్వు తగ్గలేదు, అది పెరిగింది తప్ప. సో ఆ ఫస్ట్ టైం వినంగానే అసలు ఇంక దీంట్లో ఇప్పుడు సెలెక్టివ్ అంటే నచ్చనప్పుడు, అందంగా చెప్పే పదం సెలెక్టివ్. ఇప్పుడు నేను నాకు నచ్చలేదు, బాగాలేదు అని చెప్పినప్పుడు వీడు చాలా సెలెక్టివ్ రా అనుకుంటారు అంతే. సో దీంట్లో బాగాలేదు అని చెప్పడానికి అవకాశం రాలేదు నాకు అసలు. ఓకే, గాయపడ్డ సింహం, ట్రంప్ గారు బాగా హట్ చేశారు సింహాన్ని. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా యూఎస్తో మీకు? యూఎస్తో నాకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు మీ లైఫ్లో ఉన్నాయా? నాకు లేదు, యుఎస్లో ఉంది నాకు. అది ఇప్పుడు మనం ఐ థింక్ అది ప్రతిసారి యుఎస్కి వెళ్ళినప్పుడల్లా నేను గాయపడే వస్తూ ఉంటాను. ఓకే, గాయపరుస్తున్నారు మిమ్మల్ని బాగా అయితే. గాయపడడానికి వెళ్తా యుఎస్ నేను. ఓకే, కెసాబ్ గారు.